మీకు చాలా కుక్క పిల్లలు ఉన్నాయి. నేను ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు కుక్క పిల్లలను చూసా. అంటే మోర్ దెన్ 10 అలా ఉన్నాయి. 12 ఉన్నాయి. 12 నేను 10 చూసా. ఇంకా 2 మీరు పట్టుకెళ్ళారేమో. సో 10 కుక్క పిల్లలకి ఎస్తో పేరు పెట్టారు. అవును. ఏంటి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా నాన్నగారికి పెద్ద అభిమాని. మా నాన్నగారు కుక్కల్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తే ఆయన కుక్కలకి బిస్కెట్స్ పెట్టేవాళ్ళు, అది పెట్టేవాళ్ళు. ఒకరోజు ఆయన కోసం ఆయన వెళ్తూ ఉంటే నేను ఏరియా కుక్కలు అందరినీ చూసాను ఆయన వెంట. అప్పుడు నాకు భయం వేసేది, అయితే ఈ కుక్కలు ఏమిటో ఏంది ఇది. కానీ ఆయన నాకు చెప్పేవారు, ఒక కుక్క పక్కన ఉంటే నీకు లైఫ్లో చాలా అర్థమయ్యేది. సో ఐ థింక్ నేను ఫస్ట్ అడాప్ట్ చేసింది ఒక స్ట్రీట్ డాగ్. తన పేరు తీరా పెట్టాను. కానీ తర్వాత నేను అప్పుడు కొంచెం చిన్నగా ఉండడం వల్ల జస్ట్ ఫస్ట్ పేరు తీరా అని చెప్పి పెట్టేసి ముందుకెళ్తే స్లోగా నాకు అర్థమైంది, కుక్కలు అంటే కాలుభైరవుడికి మీ పైన ఉండే ఒక తలపైన చెయ్యి ఉన్నట్టు. నేను శివుడిని బాగా నమ్ముతాను కాబట్టి. సో అలా అప్పటి నుంచి అందరి పేరు ఎస్తో స్టార్ట్ పెట్టి శివుడి పేరు వెనకాల నా సెకండ్ స్టెలార్, సెరా, సావి, సానా, సర్తాజ్, సోల్, నాకు ఒక హస్కీ ఉన్నాడు తన పేరు షాడో, దెన్ మై పిట్బుల్ ఒకటి సన్ ఉంటాడు, హిస్ నేమ్ ఇస్ షేర్. సో స్వెన్ అంటే స్టెలార్ 2.0 ఇవన్నీ. అండ్ ఐ థింక్ అలా చేసుకుంటూ స్వామి అని నాకు వాళ్ళకి నా జీవితంలో పంపించారు. వాళ్ళు నన్ను చూసుకుంటున్నా, నేను వాళ్ళని చూసుకుంటున్నా. నాకు ఈ రోజు వరకు అర్థం కాలేదు. బట్ ఐ హ్యావ్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్ బీయింగ్ విత్ మై కిడ్స్. ట్రస్ట్ మీ, బ్యూటిఫుల్ టైమ్ ఆఫ్ లైఫ్. అసలు కల్మషం లేని ప్రేమ, దగ్గర తీసుకుంటారు. నా కోసం ఇంట్లో ఎవరైనా ఎదురు చూసుకుంటున్నారు. అండ్ ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్. అంటే మీ కుక్కలు అంటే చాలా బాగా ఇష్టం. అంటే మా డాడీ వల్ల, మా నాన్నగారు వల్ల అలా ఒక్కటి వచ్చింది. వాళ్ళని అంతమందిని చూసేటప్పటికి నాకు భయం వేసేది. బట్ ఆయన లేక నా లైఫ్లో ఒక్కటి వచ్చింది. ఒక్కటి వెనకాల ఒకటి అంతా వచ్చేసింది. ఇప్పుడు 12 కుక్కలు ఉన్నాయి కదా. ఎస్. ఇంకొకటి యాడ్ చేసుకోండి, దాని పేరు దేవ్. అంటే అంత ప్రేమగా జనాలు చూడటం లేదు. సో ఆమె దగ్గర లవ్ దొరుకుద్దండి.